తెలుగు ప్రజలందరికీ నమస్కారాలండి. నా పేరు చంద్రయ్య, హైదరాబాద్. మన తెలుగు ప్రజలు ఏ కంట్రీలో, ఏ దేశంలో ఉన్నా, ఎన్ని దేశాల్లో ఉన్నా గమనించండి, ఇప్పటికీ 2 వారాలు 3 వారాల నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. లక్షల ప్రాణాలు హరించిపోతున్నాయి. మరి అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, ఇన్ని దేశాలు ఉన్నాయి శ్మశానానికేనండి. ఇన్ని కంట్రీల రాజులు ఉన్నారు, శ్మశానానికే నడుస్తూ ఉన్నారు. చూడండి, ఈ రోజున యుద్ధమై అణుబాంబులు తయారు చేసి ఎవరి మీద చేద్దాము, ఏ దేశం మీద చేద్దామన్న కాన్సెప్ట్ కానీ అయ్యో పాపం వద్దు. ఎవరికైనా ఉన్నదా? ఏ నాయకునికైనా ఉన్నాయా? ఏ నేషనల్ కంట్రీ రాజుకైనా ఉన్నాయా? మరి ఇంత ఎదిగినాక శ్మశానానికి తీసుకుపోయడానికి ఇంత ఎదగడం ఎందుకండి? ఇన్ని తెలివిలు ఎందుకు? ఇన్ని రాజ్యాంగాలు ఎందుకు? ఇన్ని చట్టభంగాలు ఎందుకు? ఎక్కడెక్కడ ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కరించి చెప్తున్నాను, దయచేసి మానండి. అణుబాంబే తయారు చేయడం మానేయండి. ఎవరెవరైతే ఏ రాజైతే ఘోరంగా ఉంటాడు, తప్పు చేసినప్పుడు ఉంటాడు, అతన్ని శిక్షించండి, అతన్ని దోషగా నిలబెట్టండి. కానీ పేద ప్రజలు, ఏమి తెలియని అమాయకులను మట్టబెట్టకండి. ఐక్యరాజ్య సమితిలు, అనేక రాజ్యాల విభజించిన మహాప్రధానులు ఒకటే చెప్పేది ఏమనగా, అణుబాంబు నిషేధించండి. ఏదైనా మాట మంతి వస్తే 1-2 రోజులు యుద్ధం చేసుకోండి. అరే, దీపావళి మనుషులు పేలిన దీపావళి ఏంటంటే అర్థం కాదు. ప్రజలారా, తెలుగు ప్రజలారా, అర్థం చేసుకోండి. ఈ రోజున చంకన పిల్ల, చంటిన పిల్ల, పక్కన పిల్ల, ఎందరో అమాయకులు మట్టిలో కలిసిపోతున్నారండి. అవసరమండి. వార్తలు చూస్తుంటే కన్నీరు మిన్నీరై విలిపించడమే కాక మేము ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. అందుకొరకని జనులారా, ప్రజలారా, మిత్రులారా, ఐక్యరాజ్య సమితులారా, ఇకనైనా యుద్ధం మానేసి అణుబాంబుకు స్వస్తి పలకండి. అది నేను కోరుకుంటున్నాను, ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రజలందరూ సుఖజీవంగా బ్రతుకుతే ఇంకా అంతకంటే ఆనందం ఏముందండి? చెట్టున ఉన్నోడు, పుట్టున ఉన్నోడు, బిల్డింగ్లో ఉన్నాడు, బంగారంలో ఉన్నవాడు కూడా మట్టిలో పోతున్నాడు. కారణం డొనాల్డ్ ట్రంపా, లేకుంటే వేరే అధికారులు నిలయండి, అతను శిక్ష చేయండి, కానీ అమాయక ప్రజలను బలి చేయకండి. నమస్కారం అండి.